హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతిరాజ్ 143. సో ఈరోజు మన వీడియోలో మ్యాంగో కస్టర్డ్ని ప్రిపేర్ చేయబోతున్నానండి. సో చాలా టేస్టీగా ఒక్కసారి మీరు ప్రిపేర్ చేసి చూస్తే సూపర్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుందండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. సో ఈ యమ్మీ కస్టర్డ్ ప్రిపరేషన్ చూసేద్దాము. సో ఈ కస్టర్డ్ ప్రిపరేషన్కి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ దాకా ఈ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 1/2 కప్పు దాకా పాలని యాడ్ చేసుకోవాలి. సో పాలని యాడ్ చేసుకున్న తర్వాత ఉండలు లేకుండా బాగా ఈ విధంగా కలిపి పెట్టుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ కస్టర్డ్ పాలని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. ఈ కడాయిని హీట్ చేసుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఇందులోకి 3 కప్స్ దాకా పాలని యాడ్ చేసుకోవాలండి. సో వాటర్ ఎందుకు కలిపానంటే కింద అడుగు అంటకుండా ఉంటుంది. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని పాలని యాడ్ చేసుకోవడం వల్ల ఈ విధంగా పాలని యాడ్ చేసుకొని ఈ పాలు పొంగొచ్చి మరిగేంత వరకు మరిగించుకోవాలండి. ఈ విధంగా ఈ పాలనేవి పొంగొచ్చిన తర్వాత మంటని లో ఫ్లేమ్కి టర్న్ చేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోండి, మీగడ కట్టకుండా. ఈ విధంగా కలుపుకున్న వెంటనే ఇందులోకి 1/2 కప్ షుగర్ని యాడ్ చేసుకొని ఈ షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఈ షుగర్ మొత్తం బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న ఈ కస్టర్డ్ పాలని ఒకసారి కలుపుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పాలని యాడ్ చేసుకున్న వెంటనే ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మంచి కలర్లోకి కనిపించడం కోసం కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను. సో మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. పూర్తిగా ఆప్షనల్ అండి ఫుడ్ కలర్ అనేది. సో ఈ విధంగా ఈ ఫుడ్ కలర్ మొత్తం బాగా కలిసేలాగా ఈ విధంగా మరొకసారి కలుపుకోండి. సో ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్ మీద పెట్టుకొని చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి, మరొకసారి కలుపుకోండి. ఈ పాలు అనేవి కొద్దిగా చిక్కపడాలండి, అంతవరకు మరిగించుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ మీద మరిగిస్తే సరిపోతుంది. సో 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. సో ఇప్పుడు ఈ పాలని పూర్తిగా చల్లారనివ్వాలి. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చండి. నెక్స్ట్ మిగతా ప్రాసెస్ని చూసేద్దాము. సో ఒక పెద్ద మ్యాంగోని తీసుకోండి. సో పెద్దదైతే 1 తీసుకోండి, మిడిల్ అయితే 2 తీసుకోండి. సో ఈ విధంగా మ్యాంగోని కట్ చేసి పెట్టుకోవాలండి ముక్కలుగా. సో ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను నేనైతే. ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల ఈజీగా, ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా మనకు మంచి షేప్లో అనేది మ్యాంగో క్యూబ్స్ అనేది వచ్చేస్తున్నాయండి. సో ఈ విధంగా మ్యాంగోని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టాలండి. సో ఏదైనా ఒక మిక్సింగ్ జార్ తీసుకొని ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ మ్యాంగో ముక్కల్ని యాడ్ చేసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. 1 కప్ దాకా మ్యాంగో ప్యూరీని తీసుకుంటున్నానండి. సో ఇప్పుడు బాగా చల్లారిన ఈ మనం ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ మిల్క్లోకి మన ఈ మ్యాంగో ప్యూరీని యాడ్ చేసుకోవాలండి. సో ఈ విధంగా ఈ మ్యాంగో ప్యూరీని మొత్తాన్ని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత చూసారా ఎంత బాగా వచ్చిందో. సో కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా చిక్కగా ఉండాలన్నమాట. ఇప్పుడు బౌల్స్ తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలండి. సో ఈ కస్టర్డ్ మిల్క్ని బాగా కూల్ అయిన తర్వాత సర్వ్ చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఇష్టమైతే దీన్ని బాగా కూల్ చేసుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు. సో ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో ముక్కలు అండ్ కొద్దిగా దానిమ్మ గింజలు కూడా యాడ్ చేసుకొని తీసుకుంటే మధ్య మధ్యలో తగులుతూ ఉంటుంది. సూపర్ టేస్టీగా హాయిగా ఉంటుందన్నమాట. నేను చేసిన క్వాంటిటీలో నాకు 6 కప్స్ దాకా ఈ మ్యాంగో కస్టర్డ్ అయితే ప్రిపేర్ అయ్యిందండి. సో మీకు కావాల్సిన క్వాంటిటీలో మీరు ప్రిపేర్ చేసుకోండి. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.